పేరు శ్రీనివాసు సార్. ఎవరండి? సింగారం, మునుగోడు మండలం. సింగారం నల్గొండ జిల్లా, నల్గొండ డిస్టిక్. ఇప్పుడు ఏ విత్తనం వేశారు మీరు పత్తిలో? పోయినసారి సంధ్యా గోల్డ్ వేసిన సార్. సంధ్యా గోల్డ్ వేసిన. అందరికీ నమస్కారం. నా పేరు సోమగోని శ్రీనివాసులు, సింగారం గ్రామం, మునుగోడు మండలం, నల్గొండ జిల్లా. సంధ్యా గోల్డ్ ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ ఉన్న నాకు 1 ఎకరంలో సాగు చేయడం జరిగింది. ఈ క్రాపు అన్నిటికంటే ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో క్రాపు బాగా ఉంది. అన్నిటి మీద ఇది ఎక్కువగా ఉంది క్రాపు. మామూలుగా అయితే నాకు యావరేజ్గా 8 క్వింటాల నుంచి 10 క్వింటాల వరకు వచ్చేది ఏ ఇత్తనాలను పెట్టిన అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా. ప్రస్తుత వాతావరణంలో ఎద్దడి వచ్చి బెట్ట వచ్చి ఎక్కువ రాలిపోయినా కానీ ప్రస్తుతానికైతే నాకు ఇది ఒక 14-15 క్వింటాలు వచ్చారు. చెట్టుకు 30 నుంచి 35 కాయలు క్రాప్ వచ్చేసింది. ఇంతవరకు పంట వచ్చినా కానీ నాకు ఎకరానికి 14-15 క్వింటాలు దిగుబడి వస్తుంది. అందరూ ఈ సంధ్యా గోల్డ్ను వాడి నాలాగా ఎక్కువ దిగుబడిని పొందగలరని ఆశిస్తున్నాను. అందులో భాగంగా ఈసారి కొంత సంధ్యా గోల్డ్తో పాటు సింధు అని వేసిన సార్. సింధు ఇచ్చారు, సింధు వెరైటీ వేసిన. సింధు వెరైటీ బాగుంది, సంధ్యా కూడా బాగుంది సార్. సంధ్యా గోల్డ్ పోయిన సార్ ఎన్ని క్వింటాలు వచ్చింది మీకు? నేను 14 క్వింటాలు 15 వస్తుండొచ్చు అనుకున్నా సార్ ఎకరానికి. ఈసారి పోయినసారి 16 క్వింటాలు వచ్చింది సార్. 1 ఎకరాన్ని అనుకున్న దానికంటే 1 క్వింటాల్ ఎక్కువనే వచ్చింది సార్. నువ్వు అనుకుంది 14-15 రావచ్చు అనుకున్నా, 16 క్వింటాలు వచ్చేసి. మరి అది వేసే 5 సంవత్సరం కూడా వేసాను సార్. అది వేసి ఇది సింధు అనేది ఇది కూడా చూద్దామని ఇది కూడా 1 ఎకరం వేసాను సార్. ఇది ఎలా ఉంది? ఇది కూడా బాగానే ఉంది సార్. అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది సార్. అంటే దీంట్లో ప్రత్యేకత ఏంటండి? ఈ కాయ కొంచెం లా ఉంది, కింది నుంచి వచ్చింది సార్. అన్నీ మామూలు కొంచెం పై నుంచి వస్తాయి. ఇది అడుగు భాగం నుంచి కాత వచ్చింది సార్. ఇప్పుడు కింది నుంచి వచ్చింది సార్ కాయ. చిన్న కొమ్మ నుంచి అడుగు నుంచి కూడా కాయ వచ్చేసింది. ఇది అదేం కొంచెం ఈ హైట్ కి వచ్చినాక కాయ వస్తుంది. ఈ కాయ ఎక్స్ట్రా ఇది ఈ వెరైటీ కాయ కాసే కొమ్మలన్నిటికీ కాయలు ఉన్నాయి. కింద అడుగు నుంచి వచ్చింది సార్. ఇది దగ్గర ఉంది, లా ఉంది కాయ కూడా, సైజు లా ఉంది సార్. ఇప్పుడు దీనికి మందు కొట్టారు ఏమన్నా? కొట్టినా సార్. ఏం మందులు కొట్టారు? ఫస్ట్ నోవా కంపెనీ జస్ట్ అని, ఇంకోటి ఫ్లవరింగ్ కాంబినేషన్ ఒక మంది ఇచ్చారు సార్. దోమకి గ్రోతింగ్ కొట్టిన సార్, కొంచెం గ్రోతింగ్ సైడ్ రావాలని. తర్వాత దోమకు కొట్టిన 2 స్ప్రేలు చేసిన సార్. అంటే గ్రోతింగ్ ఎందుకు? వర్షాలు తక్కువ ఉన్నాయి ఫస్ట్ తక్కువ ఉన్నాయని కొంచెం గ్రోతింగ్ అని ఫస్ట్ కొట్టినాం సార్. బలంగా అప్పుడు కొట్టినా మన కొంచెం దోమ అవుపించింది, గుంటుకో కొడుతుంటే మళ్ళీ దోమకు మంది స్ప్రే చేసిన సార్. మళ్ళీ తర్వాత వర్షం పడిన తర్వాత బాగా చమత్కార్ కొట్టించా. చమత్కార్ వచ్చి ఒక పంపు ఇంత మటు కొట్టిన సార్. సగం చమత్కార్ కొట్టి సగం దానికి దీనికి డిఫరెంట్ చూద్దామని సగం కొట్టినా, సగం కొట్టలేదు సార్. ఉందా డిఫరెన్స్ ఏమైనా ఉందా? అవపడుతుంది సార్, క్లియర్ గా అవపడుతుంది. అంటే అది కొంచెం హైట్ వచ్చింది, ఇదేం గ్రోతింగ్ బ్రేక్ అయింది, సైడ్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. సైడ్ కొమ్మలు క్లోజ్ అయిపోయింది, గ్యాప్ అవపడకుండా చేస్తుంది సార్ ఇది. అంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే సైడ్ కొమ్మలు సాగుతాయి, హైట్ తగ్గుతుంది, కాయల సంఖ్య పెరుగుతుంది, కాయ సైజు వస్తుంది, పత్తి తీయడానికి ఈజీ ఉంటది, మంచి పగిలిద్ది, చాలా లాభాలు ఉంటాయి అన్నట్టు. తర్వాత మనం ఏంటంటే అచ్చు కూడా దగ్గర పెట్టుకోవడానికి మంచిగా ఉంటది. హైట్ తక్కువ వచ్చింది అనుకోండి, స్టోర్ చేయకుండా, అప్పుడు ఏంటంటే మొక్కల సంఖ్య పెంచుకోవచ్చు. మనం పెంచుకోవడం వల్ల ఉపయోగం ఏంది? పత్తి ఎక్కువ దిగుబడి వస్తుంది, చాలా లాభాలు ఉంటాయి దానివల్ల. దోమ తక్కువ వస్తుంది, ఆకు రొట్ట చేయదు, దానివల్ల దోమ మందులు తక్కువ అవుతాయి, పత్తి దిగుబడి వస్తుంది, తీయడానికి బాగుంటది, కూలోళ్ళకి కూడా తీయడానికి బాగుంటది, మంచి పైలిద్ది. అవన్నీ చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ దగ్గర పెట్టుకోవడం వల్ల. దీంట్లో ఏంటంటే సింధు అనేది ఈ దగ్గర పెట్టుకోవడానికి, ఈ అంటే కాయ సైజు లావు వచ్చి దగ్గర పెట్టుకునే రకాలు ఏది లేదు. ఇది ఒక్క సింధు ఒకటే ఉంది. దీంట్లో ఇంకా ముఖ్యమైన లక్షణం ఏంటంటే పత్తి చాలా క్వాలిటీ వస్తుంది. అంటే మీరు సపరేట్ గా దీన్ని సింధు వరకు పండించి పక్కన పెట్టుకుంటే ఎవరన్నా మిల్లు వాళ్ళు కానీ బయలు ఎవరన్నా వస్తే మటుకి దీన్ని ఖచ్చితంగా 100-150 రూపాయలు ఎక్కువ పెడతారు. క్వాలిటీ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే దీనికి స్టేబుల్ ఎక్కువ వస్తుంది. అంటే జిన్నింగ్ పర్సెంట్ అంటారు మిల్లు వాళ్ళకి. క్వాలిటీ ఎక్కువ రావడం వల్ల దీనికి ఒక 100 రూపాయలు 150 రూపాయలు కూడా ఎక్కువ రేట్ పెట్టి కొంటారు అన్నట్టు. ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి దీనికి. చూడండి మీరు ఆ సింధుకి సంధ్యా గోల్డ్ కి డిఫరెన్స్ అనేది లాస్ట్ దాకా చూసి. 2 కూడా మంచి రకాలు వచ్చింది కదా పోయిన సంవత్సరం. ఇది కూడా 16 క్వింటాలు వస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే దగ్గర పెట్టుకోవడానికి అనువైన రకం. తర్వాత దానికన్నా కూడా ముందు వస్తుంది. ఇది ఒక వారం 10 రోజులు తీసేసి మళ్ళీ మీరు రెండో పంట తొందరగా వస్తుంది, వారం రోజులు ముందు వస్తుంది. తర్వాత రెండో పంట మీరు ఏమైనా మొక్కజొన్న గానీ, శనగ గానీ, వేరుశెనగ గానీ, మినువులు ఏదైనా పంట వేసుకోవడానికి అనువు ఉంటుంది అన్నట్టు. అట్లా ఓకే అండి, రైట్, నమస్కారం.